ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు ఆధ్యాత్మిక నగరి అయోధ్యలో పర్యటిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన మొదటిసారి అయోధ్య రామ మందిరాన్ని సందర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయోధ్య చేరుకున్న ముఖ్యమంత్రికి ఆలయ అధికారులు మరియు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఘనస్వాగతం పలికాయి. అనంతరం ఆయన అత్యంత భక్తి శ్రద్ధలతో బాలరాముని దర్శించుకున్నారు. గర్భాలయంలోని రామలల్లా విగ్రహానికి చంద్రబాబు నాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశం సుభిక్షంగా ఉండాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోవాలని ఈ సందర్భంగా ఆయన మొక్కుకున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు వెంట పలువురు మంత్రులు, కుటుంబ సభ్యులు కూడా ఈ పర్యటనలో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణాన్ని కలిదిరిగిన సీఎం రామమందిర నిర్మాణ శైలిని ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో, ముఖ్యంగా యూట్యూబ్లో టాప్ ట్రెండింగ్లో నిలుస్తున్నాయి. నెటిజన్లు పెద్ద ఎత్తున జై శ్రీరామ్ అంటూ కామెంట్లు పెడుతుండటంతో ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. మరి కాసేపట్లో ఆయన అయోధ్య నుండి తిరిగి అమరావతికి బయలుదేరనున్నారు. ఆధ్యాత్మిక పర్యటన ముగించుకుని వస్తున్న ముఖ్యమంత్రికి గన్నవరం విమానాశ్రయంలో స్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులు భారీగానే ఏర్పాట్లు చేశాయి. ఈ పర్యటనకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా కల్ఫ్ న్యూస్.